సారీ దోస్తులు, వీడియో వ్యూస్ అయిపోయింది. పార్ట్ 1 పార్ట్ 2గా పెడుతున్నాను, ప్లీజ్ ఏమనుకోద్దు. చూడండి, ఇగో నీళ్ళన్నీ బాగా మసులుతున్నాయి కదా. ఇప్పుడే ఉప్పు టేస్ట్ సరి చూసుకోండి. ఇప్పుడు కొంచెం సిమ్ములో పెట్టి ఉప్మా పోస్తూ కలుపుతూనే ఉండాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఇలా ఉప్మా పోస్తుంటే అటు కలుపుతూనే ఉండాలి, లేదంటే ఇక అంతా గడ్డలు కట్టేస్తుంది అన్నట్టు. ఇట్లా కలపాలి. మనం ఒక్క గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. అప్పుడే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా చాలా స్మూత్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇక దీన్ని మీడియం మంట మీద ఉడికించాలి. ఈ మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. చూసారు ఎంత స్మూత్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసి లైట్గా ఆయిల్ అంతా వదిలే వరకు కొత్తిమీర వేసి దించేసుకుంటే మన ఫంక్షన్ స్టైల్ ఉప్మా రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్లో పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ తోటి తింటే అదిరిపోతుంది. ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ప్లేట్లు ఖాళీ చేసేస్తారు అంతే.